హలో అండి, హాయ్. ఈ రోజు సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. అంతకంటే ముందు మీలో కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, 18 hours వరకు నేను రైస్ అయితే నానబెట్టేసుకున్నాను. కడిగి పైన చిన్న చిన్నగా బబుల్స్ లాగా వచ్చాయి కదా, పర్ఫెక్ట్ అనమాట. ఈ రైస్ అయితే పోయాయి. వాటర్ అంతా వడగట్టేసి ఇంకా అందులో ఏమన్నా వాటర్ ఉంటే కనుక ఇలాంటి జాలి గిన్నెలో వేసేసుకోండి. వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసాయి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని కొంచెం ఒక పొడి క్లాత్ పైన, కాటన్ క్లాత్ లాంటిది తీసుకొని దానిపైన ఆరబెట్టేసుకోండి. చూసారు కదా, చేతికి అంటుకోవడం లేదు. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ చేసేసుకుందాము. మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, అయినా కూడా ఒకసారి మళ్ళీ జల్లించుకొని పెట్టేసుకుంటే కనుక అందులో ఏదైనా బరకగా అంటే రైస్ అనేది ఏదైనా మిక్సీ అవ్వకపోతే దాన్ని మనం ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కొద్దిగా వచ్చింది నాకైతే. ఈ విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా జల్లించుకోవాలి. రవలా ఉన్నది చూసారు కదా, ఇలా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇందులో నేను 1/2 కప్ వరకు నువ్వులు, అదే విధంగా వాము, ఇంకా సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి నువ్వులు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసేసుకోవాలి. మరీ లూజ్ గా కాకుండా కొంచెం టైట్ గానే మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక క్లాత్ పైన సకినాల్ లాగా పోసేసుకోవడమే అండి. ఈ విధంగా కొంచెం పిండి తీసేసుకొని రౌండ్ గా ఎన్ని స్టెప్స్ అయినా వేసేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతావన్నీ కూడా తయారు చేసేసుకోవాలి. నేనైతే బాండీలో ఆయిల్ వేడి చేసేసుకొని అందులో నేను తయారు చేసి పెట్టుకున్న సకినాల్ని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసేసుకోవాలి. పర్ఫెక్ట్ గా సకినాలు అనేటివి ఫ్రై అయినట్టు లెక్క. ఇంతేనండి, ఎంతో సింపుల్ గా తయారు చేసుకున్న సకినాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.